నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను రేఖ. తెలంగాణ రాజకీయం ఎక్కడి దాకో వెళ్ళిపోయింది. నిన్నటి దాకా తిట్లు, సవాళ్లు, బూతులు, ఇప్పుడు అంతకు మించి క్షుద్ర పూజలు, తాంత్రిక విద్యలు, వర్షాలు పడకూడదంట. తెలంగాణలో కరువు రావాలంట. అందుకోసం బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు గుళ్లకు వెళ్లి క్షుద్ర పూజలు చేశారంట. ఇది కాంగ్రెస్ దిక్కుమాలిన లాజిక్. కాంగ్రెస్ నేతలు చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇది మరీ టూ మచ్ గా అనిపించట్లేదా? ఒక విమర్శ చేస్తే ఎంత ఉపయోగపడాలి, ఎంత హుందాగా ఉండాలి, కానీ కాంగ్రెస్ నేతల విమర్శలు చూస్తుంటే ఇలా కూడా మాట్లాడతారా అని ప్రతి ఒక్కరూ చెవులు మూసుకునేలా ఉన్నాయి. దీని గురించి కొంచెం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. స్కిప్ చేయకుండా చూడండి. అనాలి, అనిపించుకోవాలి. ఆ తర్వాత అదిగో నన్నెంత మాట అన్నాడు చూడు అని ఏడవాలి. రాజకీయాలు మరి ఇంత దిగజారాయేంటి అని అంతా అవాక్కయ్యే లోపే అంతకు మించి దిగజారి సరికొత్త రికార్డులను సృష్టించేలా కొత్త కొత్త తిట్లను వెతుక్కోవాలి. ఇవేం మాటలురా బాబోయ్ అని కామన్ మ్యాన్ కంగు తినేలా, అంతకు మించి కంగారు పడేలా క్షుద్ర పూజల లెవెల్కి దిగజారాలి. ఇవి ఇవాల్టి రాజకీయ నాయకుల మాటలు. పర్టిక్యులర్ గా కాంగ్రెస్ నాయకుల డైలాగులు వింటే అయ్య బాబోయ్ ఇంకా చాలు సార్, ఆపేయండి అని గట్టిగా అరవాలనిపిస్తుంది. నీకు ఎన్ని తిట్లొచ్చు? నువ్వు ఎంత దారుణంగా తిట్టగలవు? ప్రతిపక్ష నాయకుడి ఇంట్లో వాళ్ళని ఎన్ని బండబూతులు తిట్టగలవు? ఒకవేళ ఇవన్నీ చేయగలిగితే రేపు నీవే కాబోయే అతిపెద్ద నాయకుడివి. నీకెవరూ అడ్డం రారు. నీ బూతుల ప్రవాహాన్ని బట్టి నీకు ఎదురుండదు. పెద్ద పెద్ద పొజిషన్లు కూడా వరిస్తాయి. ప్రజలకు మంచి చేయాలి, వాళ్ళ కష్టాలు తీర్చాలి, సమస్యలకు పరిష్కారాలు చూపాలి. ఇవన్నీ చేసి చివరికి ప్రజల మనసు గెలవాలి. ఇదో పెద్ద ప్రాసెస్. పైగా ఇదో పనికి మాలిన పని. మీరు వింటున్నది కరెక్టే, ఇదో పనికి మాలిన పని. కావాలంటే ఏ రాజకీయ నాయకుడి ప్రసంగమైనా వినండి. ఒక్కరైనా ప్రజల సమస్యల మీద 2 నిమిషాలైనా మాట్లాడతారేమో గమనించండి. సవాలే లేదు. 100 రకాల తిట్లు తిడతారు, కానీ ఒక్క సమస్య పైన కూడా స్ట్రెయిట్ గా స్పందించారు. వాటిని సాల్వ్ చేయరు. పైగా ఇప్పుడు ఆ బూతులను క్షుద్ర పూజల వైపు మళ్లించారు కాంగ్రెస్ నాయకులు. పైన కొన్ని విషయాలు చెప్పాను కదా, మీరు ఎన్ని తిట్లు తిడితే అంత పెద్ద నాయకుడు అని. కొందరు కాంగ్రెస్ వాళ్లకు ఈ షార్ట్ కట్ ఎవరో చెప్పారనుకుంటా. వాళ్ళు వెంటనే దాన్ని అందిపుచ్చుకొని వారి నోటికి పని చెప్పారు. చెబితే చెప్పారు, కానీ చేసే విమర్శల్లో కొంచెమైనా అర్థం ఉండాలి కదా. మరీ టూ మచ్ గా హరీష్ రావు గుళ్లకు వెళ్తే కూడా దానికి ఒక వక్రభాష్యం చెప్పారు. ఇంతకంటే దారుణం ఉంటుందా? అసలు ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకులు వేసిన ఒక పెద్ద ప్లాన్, పైగా అది క్షుద్ర పూజల పేరుతో బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు మీదకు వదిలిన బాణం చివరికి రివర్స్ కొట్టి స్వయంగా కాంగ్రెస్ నాయకులకే పెద్ద చిక్కు తెచ్చిపెట్టింది. ఆ బాణం అటు తిరిగి ఇటు తిరిగి కాంగ్రెస్ కే గుచ్చుకుంది. రాజకీయాల్లో ప్రత్యర్థులపై విమర్శలు చేయడం సహజమే, కానీ ఇటీవల కాంగ్రెస్ నేతలు కొంతమంది హరీష్ రావును టార్గెట్ చేస్తూ చేసిన క్షుద్ర పూజల ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద కలవరమే రేపాయి. ఏదో పొలిటికల్ అడ్వాంటేజ్ సాధిద్దామని, ప్రత్యర్థిని మానసికంగా దెబ్బతిద్దామని వేసిన ఈ ప్లాన్ పూర్తి స్థాయిలో బెడిసికొట్టింది. ఎందుకంటే బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ఈ వ్యవహారాన్ని తేలిగ్గా తీసుకోలేదు. ఊరికే ప్రెస్ మీట్లు పెట్టి తిట్టి వదిలేసే రకం కాదని ఆయన నిరూపించారు. చట్టపరమైన చర్యల వైపు అడుగులు వేశారు. ఆరోపణలు చేసిన ప్రతి ఒక్కరికి వరుసగా లీగల్ నోటీసులు పంపించడం ప్రారంభించారు. ఆధారాలు లేకుండా నాపై, నా వ్యక్తిత్వంపై ఇలాంటి మూఢనమ్మకాలతో కూడిన నిందలు వేస్తే ఊరుకునేది లేదు, కోర్టు బోనులో నిలబెడతా అంటూ హరీష్ రావు చాలా సీరియస్ గా లీగల్ వార్ ప్రారంభించారు. ఈ వరుస లీగల్ నోటీసుల దాడితో కాంగ్రెస్ నేతల్లో ఒక్కసారిగా కలకలం మొదలైంది. ఎప్పుడైతే హరీష్ రావు నుంచి లీగల్ నోటీసులు రావడం, కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రావడం, అలాగే ప్రజాక్షేత్రంలో క్షుద్ర పూజల ప్రచారం కాంగ్రెస్ కే మైలేజ్ తగ్గించేలా ప్లాన్ రివర్స్ అయిందో, ఈ వ్యవహారం మొత్తం ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల వరకు చేరింది. గల్లీలో కాంగ్రెస్ నేతలు పబ్లిసిటీ కోసం ప్రత్యర్థులను ఇరకాటంలో పెట్టడానికి చేసిన తొందరపాటు వ్యాఖ్యలు చివరికి పార్టీకి లీగల్ డ్యామేజ్ తో పాటు ఇమేజ్ డ్యామేజ్ కూడా తెచ్చిపెడుతున్నాయని ఢిల్లీ అధిష్టానం గుర్తించింది. బాధ్యతారాహిత్యంగా మాట్లాడి పార్టీని కోర్టు చిక్కుల్లోకి నెట్టడంపై అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా సమాచారం. ఈ వివాదం ముదిరి పాఖన పడటంతో మొదటగా రంగంలోకి దిగి సర్దుబాటు చేసుకునే ప్రయత్నం చేశారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. హరీష్ రావు ఇచ్చిన లీగల్ నోటీసులకు భయపడ్డారో లేక బయట జరుగుతున్న ప్రచారానికి భయపడ్డారో తెలియదు, కానీ మొత్తానికి వెనక్కి తగ్గారు. చివరికి అధిష్టానం కూడా ఫుల్ సీరియస్ కావడంతో మహేష్ గౌడ్ ఒక స్పష్టమైన ప్రకటన విడుదల చేశారు. తాను క్షుద్ర పూజలు అనలేదు, అసలు ఆ ఉద్దేశంతోనే మాట్లాడలేదనే వివరణిచ్చారు. అంతేనా, తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ మహేష్ గౌడ్ కంప్లీట్ గా యూటర్న్ తీసుకున్నారు. పార్టీకి లీగల్ ఇబ్బందులు రాకుండా ఉండేందుకు
ఇష్యూను అక్కడక్కడే క్లోజ్ చేయాలనే ఉద్దేశంతో ఆయన ఈ విధమైన వివరణిచ్చారని పొలిటికల్ సర్కిల్స్ లోనూ గుసగుసలు వినిపిస్తున్నాయి. మహేష్ గౌడ్ సర్దుకున్నప్పటికీ ఈ వ్యవహారంలో ప్రధానంగా గలం విప్పి అతిగా మాట్లాడి పార్టీని ఇరకాటంలో పడేసిన సామ రామ్మోహన్ రెడ్డిపై అధిష్టానం గట్టిగానే దృష్టి సారించింది. పార్టీ ఇమేజ్ ను దెబ్బతీసేలా ఎలాంటి ఆధారాలు లేకుండా లీగల్ చిక్కులు తెచ్చిపెట్టేలా మాట్లాడినందుకు ఆయనకు గట్టి షాకే తగిలింది. సామ రామ్మోహన్ రెడ్డి అధికారాలకు పార్టీలో ఆయన జరుపుతున్న ప్రచార శైలికి అధిష్టానం పెద్ద చెక్ పెట్టింది. ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధమైనట్లు సమాచారం. పార్టీ నాయకులు ఎవరైనా సరే మీడియా ముందుకు వచ్చి నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని ఈ చర్య ద్వారా ఢిల్లీ కాంగ్రెస్ ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చింది. ఇక్కడ ఒక కొసమెరుపు ఉంది. ఇలా మాట్లాడేది చిన్న కార్యకర్తలో, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలో కాదు. ఏకంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి కూడా ఇదే తరహాలో మాట్లాడటమే ఇక్కడ విడ్డూరంగా, అంతకంటే విచిత్రంగా ఉంది. ఇంత జరిగిన తర్వాత కూడా సీఎం రేవంత్ రెడ్డి మళ్ళీ ఇదే క్షుద్ర పూజల గురించి మాట్లాడి మరింత అబాసుపాలయ్యారు. రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడటం ఇదేం ఫస్ట్ టైం కాదు. వేదిక ఏదైనా, సందర్భం ఏదైనా సరే వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచేందుకు ఆయన పదే పదే ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ మధ్యనే నీళ్లు కాదు రక్తం చల్లితే పంటలు పండుతాయి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం భగ్గుమంది. సకాలంలో సాగునీరు ఇవ్వలేక, రైతులను ఆదుకోలేక రక్తం చల్లడం గురించి సీఎం మాట్లాడటం ఏంటని రైతులు సైతం ఈసడించుకున్నారు. రేవంత్ రెడ్డి భాషను ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ చాలా వ్యూహాత్మకంగా ఎండగట్టింది. రేవంత్ రక్తం గురించి మాట్లాడితే బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా రక్తదాన కార్యక్రమాలు చేపట్టి శాంతియుతంగా తమ నిరసనను వ్యక్తం చేశారు. సీఎం మాటలకు, ప్రతిపక్షం చేతలకు ఉన్న తేడాను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజం. కానీ బాధ్యతాయుత పదవుల్లో ఉన్నవారు వాడే భాష సమాజానికి ఆదర్శంగా ఉండాలి. క్షుద్ర పూజలు, రక్తం, సమాధి లాంటి పదాలు తెలంగాణ సంస్కృతికి విరుద్ధం. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి ఒకటి గుర్తు చేయాలి. ముఖ్యమంత్రిగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి రాజకీయాల్లో భాష పాతాళానికి దిగజారిపోతోందంటూ తెగ ఆవేదన చెందారు. పిల్లలను టీవీ ముందు కూర్చోబెట్టాలంటే కూడా భయమేస్తోందని కూడా చెప్పారు. మరి అలాంటి నాయకుడు ఇప్పుడు వాడుతున్న భాష ఏంటి? ప్రతిపక్ష నాయకులపై ఉపయోగిస్తున్న పదజాలం ఏంటి? కనీసం రేవంత్ రెడ్డి తన మాటలను మరోసారి టీవీలో చూసుకోనైనా సరే ఆయన సమర్థించుకోగలరా? రాజకీయ విమర్శలు ఓకే గాని ఇలా దిగజారి మాట్లాడటం మాత్రం అస్సలు కరెక్ట్ కాదు.